దిగి రావాలి కదా. పౌర సమాజం కూడా అడుగుతుంది, ఏమే తప్పు కదా అని అడుగుతారు. బీజేపీ వాళ్ళు కూడా అడుగుతారు, అరే వాళ్ళు రానియండి ఎందుకంటే తప్పు అని అడుగుతారు కదా. బీజేపీ అడగకపోతే ఆర్ఎస్ వాళ్ళు కూడా అడుగుతారు, అరే ఇది తప్పు కదా, మనం చంపడం తప్పు కదా, వాళ్ళకి అవకాశం ఏంటి, చర్చలకు శాంతియుతంగా పరిష్కారం చేసుకుందామని చెప్పండి అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళే చెప్తారు. అందుకని వాళ్ళు అంత పరుషమైన పదజాలం వాడకుండా, హింస వాడకుండా, అగ్రెసివ్గా ఉండకుండా పీస్ఫుల్ గా చర్చలు జరపాలి, అటువంటి వాతావరణం సృష్టించాలి. ఇంకోవైపు సార్ నిన్న కేసీఆర్ రజతోత్సవ 20 సంవత్సరాల రజతోత్సవ సభ పెట్టారు. ఈ సభలో కూడా ప్రధానంగా మాట్లాడుతూ కొన్ని విషయాలు హైలైట్ గా ఇచ్చారు. మెయిన్ గా ఏంటంటే తెలంగాణ తీసుకొచ్చింది నేను అలాంటి తెలంగాణ ఇప్పుడు భ్రష్టు పట్టిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి తను వ్యాఖ్యానిస్తాను. సో అందులో మెయిన్ గా చూసుకుంటే తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ అని చెప్పి ఆయన వర్ణిస్తున్న పరిస్థితి. సో ఏమంటారు సార్ తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్? తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి కేసీఆర్ 69 ఉద్యమం లేడు. అవును, మాకంటే చిన్నోడు కాబట్టి మేము ఎన్ని దెబ్బలు తిన్నాం. అసలు తెలంగాణ మలిదశ ఉద్యమం ఎవరు తీసుకొచ్చారు? గాదే ఎన్నారెడ్డి, నేను, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, తర్వాత జయశంకర్, మావోయిస్ట్ పార్టీలు అందరూ, బెల్లెల్తా, గద్దరు, వీళ్ళే కదా చేసిందంతా. ఆకుల భూమయ్య, తోట హనుమానులు, వీళ్ళందరూ పెద్ద పెద్ద పోరాటాలు చేసింది, మామూలు పోరాటాలు. ఎన్ని చోట్ల నిర్మించి అప్పుడు ఎక్కడ నువ్వు ఓపెన్ కాస్ట్లో అవుతుంటే ఓపెన్ కాస్ట్ పోయి అడుగు తిరిగి పోలేపల్లిలో ఫార్మాసిటీ అయ్యి వాళ్ళ భూములు లాక్కుంటుంటే అందరం పోయి గట్టి ఎదురు బాలగోపాల్ కూడా వచ్చిండప్పుడు, గద్దరు వచ్చిండు. అప్పుడు నువ్వు ఎక్కడ నువ్వు పార్టీ కూడా లేదు. నువ్వు అప్పుడు కేసీఆర్ పోయి అప్పుడు కాంగ్రెస్ తోటే ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన మదన్ మోహన్ శిష్యుడుగా ఉన్నాడు. 69 ఉన్నావు, ఆ తర్వాత కూడా ఉన్నాడు. మదన్ మోహన్ మాతో కూడా ఉన్నాడు. నువ్వు లేవు అప్పుడు 69లో, నువ్వు లేవు. మదన్ మోహన్తో కూడా లేవు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో నువ్వు లేవు. ఈ 2 దశలు లేవు. ఎప్పుడు నువ్వు ఎప్పుడైనా చెప్పుకుంటున్నావు వాళ్ళ పేర్లు? ఎప్పుడు మలిదశ ఉద్యమంలో ఎవరెవరు ఉన్నారో పేర్లే చెప్తలేవు. తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా పని చేసింది కదా, ఏ మాట కామాట. బిల్లు పెట్టింది ఎవరు? కాంగ్రెసే కదా, నువ్వు కాదు కదా. ఇక్కడ పోరాటం జరిగితే డి శ్రీనివాస్ లాంటి ఆయన ఏపీసీసీ ప్రెసిడెంట్ ఉండే, గద్దర్ లాంటి వాళ్ళతో మాతోటి చర్చలు జరిపి ఆయన ఒప్పించిండు. అదేవిధంగా కేశవరావు కూడా ఆయన సోనియా గాంధీతో మాట్లాడి, ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఆయన ముఖ్యులు, అప్పుడు బెంగాల్ ఇన్ఛార్జ్, ఆయన బెంగాల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి. ఆయన కూడా మాట్లాడి సోనియా గాంధీతో మాట్లాడి అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించారు. పెట్టించినందుకు మళ్ళీ ఒక వేరే కమిషన్ వేయాలి, స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ అంటే వద్దొద్దు, మళ్ళీ ఇంకో ఎస్ఆర్సీ అవసరం లేదు, మనం హామీ ఇచ్చినాం పెట్టాలన్నారు. పెట్టినందుకే బిల్లు పెట్టింది. బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఎక్కడ పార్లమెంట్లో కూడా లేదు. నువ్వు ఇందిరాగాంధీ పేరు చెప్పవు, సోనియా గాంధీ పేరు చెప్పవు, కేశవరావు పేరు చెప్పవు, డి శ్రీనివాస్ పేరు చెప్పవు, బెల్లెల్త పేరు చెప్పవు, గద్దర్ పేరు చెప్పవు. నీ కొడుకు ఎక్కడున్నాడు? నువ్వు ఎక్కడున్నావు? కేటీఆర్ ఎక్కడున్నాడు? కవిత ఎక్కడున్నారు? ఎక్కడ లేరు. అసలు తెలంగాణ బతుకమ్మ పెట్టిన ఎవరు? బతుకమ్మ పెట్టింది విమలక్క కదా, నువ్వు కూతురు కాదు కదా. వాళ్ళ దగ్గర నుంచి అన్ని లాక్కున్నావు. జేసీ మేము పెట్టాం కదా. నేనే దానికి కన్వీనర్. ఆకుల బొమ్మయ్య నేను అందరం కలిసి చేసినాం. ఆకుల బొమ్మ హత్య చేసినప్పుడు మాట్లాడినాము. హత్యనే అది, ఎప్పుడు మాట్లాడలేదు. నా దాంట్లోంచి మేము ఉంటే కన్వీనర్ దాన్ని చీల్చి తీసుకొని పోయి నువ్వు పొలిటికల్ చేసి పెట్టుకున్నావు, మనం నక్సలైట్ చేసి అని చెప్పి. కానీ మేము కదా మొట్టమొదటి పెట్టింది, నేనే దానికి కన్వీనర్ కదా. మరి ఎందుకని ఎప్పుడైనా చెప్పినాను? నేను తీసుకొచ్చింది కూడా ఇన్నారెడ్డి నా దగ్గరికే తీసుకొచ్చింది, ఈ ప్రకాష్ నా దగ్గరికి తీసుకొస్తే భాష ఎట్లుండాలని చెప్పినాం, ఎట్లా ఉపన్యాసం ఇవ్వాలని చెప్పిన నేనే నేర్పిన మా ఇంట్లో కూర్చొని. ఇవన్నీ చేస్తుంది. ఎప్పుడైనా పేరు చెప్తావు అమ్మాది? ఏం చెప్పవు. కాబట్టి నువ్వు నేనే ఒక్కరిని అని చెప్పుకునే అర్హత నీకు లేదు. నువ్వు ఐ స్పెషలిస్ట్ అంటే కళ్ళ స్పెషలిస్ట్ కాదు, నేనే నేను 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 అని చెప్పుకునే ఐ స్పెషలిస్ట్. ఈయన కంటి స్పెషలిస్ట్ కాదు, నేత్ర వైద్యుడు కాదు. ఈయన నేను నేను అహంభావి. అందుకని అహంభావము, నేనని చెప్పుకుంటే తప్ప ఆయన నేను కాదు. ఇంకా వైపు నిన్న సభలో మాట్లాడుతూ కూడా ప్రధానంగా సో ఇది రాసి పెట్టుకోండి, పోలీస్ అధికారులు చెప్తే రాసి పెట్టుకోండి, నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, తెలంగాణ ప్రజలందరూ కూడా సో మా పార్టీ వైపే చూస్తున్నారు అని చెప్పి కూడా తను చెప్తాను. వస్తుంది అంటే ఇప్పుడు రావచ్చు, ఎందుకంటే ఈ గవర్నమెంట్ సరిగ్గా లేకపోతే ఏమైతుంది? వ్యతిరేకత కదా. ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ గొప్పడని కాదు గెలిచేది, ప్రతిసారి ఏమైంది? వ్యతిరేకత వల్లనే గెలిచింది. నెగిటివ్ ఓటే కదా భారతదేశంలో, నెగిటివ్ ఓటే, పాజిటివ్ ఓటే ఎక్కడ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తుంది, నెగిటివ్ ఓటు నీకు అనుకూలంగా ఉంటుంది, అంతే, నువ్వు గెలుస్తావు. ఇప్పుడు నీ మీద వ్యతిరేకత తోటి రేవంత్ రెడ్డి గెలిచింది. రేవంత్ రెడ్డి పాజిటివ్ గా చేసిన ఏమన్నా ఉన్నాయా? అంతకుముందు ఎక్కడ ఉందా? లేడు కదా. కాంగ్రెస్ పాజిటివ్ గా చేసిన ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. తెలంగాణ కోసం చేసింది అది వేరే విషయం. కానీ నెగటివ్ ఓటు వల్ల నువ్వు గెలవచ్చు, అది గొప్పేం కాదు, సంకల్ప గుర్తుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాడికి అది రేవంత్ రెడ్డి తప్పు అవుతుంది, రేవంత్ రెడ్డి బలహీనత అవుతుంది తప్ప నీ బలం మాత్రం కాదు. నీ వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత అయితే తప్ప నీ మీద ఉన్న సానుకూలత అయితే కాదు. సో ఫైనల్ గా సార్ నిన్న జరిగిన సభ పట్ల ఏం చెప్తారు? సభ అంతమంది జనాలు రావడం కావచ్చు, కేసీఆర్ చేసిన మాటలు కావచ్చు, వ్యాఖ్యలు, ఇవన్నీ ఓవరాల్ గా ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? జనం ఏంటంటే జనం వ్యతిరేకత ఉన్నది ఒకటి. తర్వాత గ్రామాల్లో ఉన్న క్యాడర్ ఇంకా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది. అయితే వాళ్ళందరినీ ఏకీకృతం చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి, లేదని కాదు.
నిన్న కమ్యూనిస్ట్ పార్టీలు మౌనంగా ఉన్నాయి. మనకెందుకు లేవు వాళ్ళు అనుకుని. సో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి కదా, సపోర్ట్ చేసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడ దగ్గర తీసుకున్నావా? ఎన్నడూ మాట్లాడలేదు. వాళ్ళు నీకు సపోర్ట్ కూడా చేశారు. నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ ఇచ్చిండొచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళను మనస్ఫూర్తిగా దగ్గర తీసుకొని చేయాలి. సిపిఎం దగ్గర తీసుకున్నావా, చర్చలు పెట్టినవా, మనం సెక్యులరిజం కోసం పోరాటం చేస్తామన్నావా? ఏమన్నా రేవంత్ రెడ్డి. కాబట్టి వాళ్ళు నేను న్యూట్రల్గా ఉన్నాను. ఒకవేళ సిపిఐ పిలిపించినా కూడా క్యాడర్ అయితే మౌనంగానే ఉండే పరిస్థితి ఉండే. అది తెలుసుకునే వాళ్ళు మౌనంగా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కదలాలి, కానీ వాళ్ళకు కూడా అసంతృప్తి ఉంది. అందుకని కాంగ్రెస్ క్యాడర్ కూడా గట్టిగా ఎదిరించాలంటే వాళ్ళకు కన్విక్షన్ రావాలి, ధైర్యం రావాలి. ఈ పార్టీ మన కోసం చేస్తుంది, ప్రజల కోసం అని. ప్రజలకు కూడా అటువంటి భరోసా రావాలి. అది లేదు. ప్రజలకు భరోసా ఉంటే కాంగ్రెస్ క్యాడర్ అంతా కదలేదు, వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇక వ్యతిరేకత, ఇక కేసీఆర్ ఏమో డబ్బులు విపరీతం కుమ్మరిచ్చిండు, 100 కోట్ల పైన కుమ్మరిచ్చిండు. ఎన్ని బస్సులకు ఎవరిచ్చిన డబ్బులు? ఆర్టీసీ బస్సులకు ఎవరిచ్చిండ్రు, ప్రైవేట్ బస్సులకు ఎవరిచ్చిండ్రు? హోటళ్ళన్నీ హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా పోయి హోటల్ ఎక్కడ చూసినా సంతర్పణే. వైన్స్ ఎక్కడ షాపులు చూసినా వైన్స్ అంటే ఫుల్ బాటిల్ 2000, 3000 రూపాయల బాటిల్ ఇచ్చి 50 మంది 50 బాటిల్ బస్సు నిండా ఫుల్ దాక్కుంటూ పోయిన వాళ్ళు. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా తాగడానికి ఇచ్చిరి, మాంసానికి ఇచ్చిరి, మందుకి ఇచ్చిరి, అన్ని ఇచ్చిర్రు. సంతోషంగా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ఇంటికి పోవడానికి కూడా 2000, 3000 రూపాయలు జేబులో పెట్టింది. సో ఇంత డబ్బులు తీసుకున్నాక ఏమైతే వాళ్ళు వచ్చిర్రు. అది అంత మాత్రాన్ని గొప్పతనం అనుకోవద్దు, సంకలు గుద్దుకోవద్దు. అది కాంగ్రెస్ వైఫల్యాలు ఉండొచ్చు, నీ డబ్బులు కూడా ఉండొచ్చు. మస్తు సంపాదించిన ఆయన కేసీఆర్. ఏముంది 100 కోట్లు లెక్కన, నథింగ్. అట్లా అన్నం మెతుకులాడు ఇసిరేసినట్టు, కాకులకు ఇసిరేసినట్టే 100 కోట్లు, కాకుల గద్దలకు ఇసిరేసినట్టు. అందుకని కుక్క విసిరేస్తాం కదా మనం, అట్లా ఇసిరేసినట్టే. అందుకని పాపం సొమ్ము విసిరేసినావు, వచ్చింది, విజయవంతమైంది. మళ్ళీ పెడితే మళ్ళీ విజయవంతం అవుతుంది. జనం కూడా అంతమంది వచ్చారు కదా, బయట లోపల ఎంతమంది బయట 2 ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి, నేను ఐసోలేట్ అవుతున్నా, ఒంటరిని అవుతున్నా. ఒంటరితనం తుంటరితనం సరిపోదు. అందుకని కేసీఆర్ తుంటరి కావచ్చు, రేవంత్ రెడ్డి ఒంటరి కావచ్చు. సో అందుకని ఈ ఒంటరి నుంచి తెలంగాణ తనను కాపాడుకోవాలి. దానికోసం ఒక కొత్త చైతన్యం సృష్టించడానికి పౌర సమాజం పూనుకోవాలి, ఇతర రాజకీయ పార్టీలు పూనుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అదే ఉండొచ్చు. వీళ్ళిద్దరిని ఐసోలేట్ చేద్దాము, వీళ్ళిద్దరిని ఎక్స్పోజ్ చేద్దాము, మళ్ళీ మనం వద్దామని ఉండొచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు. అందుకని మౌనంగా చూస్తూ కూర్చుండొచ్చు. ఏదేమైనా సరే పౌర సమాజం మాత్రం అన్ని గమనిస్తున్నది. వాళ్ళని అసహించుకుంటుంది, వీళ్ళని అసహించుకుంటుంది. అందువల్ల వాళ్ళు ఎవరు పూనుకుంటే వాళ్ళకి విజయవంతం అవుతుంది. డబ్బుల పాత్ర కూడా చాలా ఎక్కువ. సో రేవంత్ రెడ్డి వైఫల్యాలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ డబ్బుల ప్రభావం, రెండింటి వల్ల విజయవంతం. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఇది పాశం యాదగిరి గారు చెప్తా ఉన్నాను. సో ప్రధానంగా నేను చూసుకునే బీఆర్ఎస్ సభ కూడా విజయవంతం కానీ కారణం సో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత, అలాగే కేసీఆర్ వచ్చిన డబ్బులు అని చెప్పి చెప్తాను. ఇంకోటి ఆపరేషన్ కగార్ అని చెప్పేసి. సో 3 అంటే ఆల్ టేబుల్ సమావేశం లాగా. సో అందరు కలిసి ఇతర పార్టీలు కూడా అన్ని కలిసి ఒక్కసారి కూర్చొని శాంతి చర్చలు జరపాలని కూడా పాశం యాదగిరి సార్ చెప్తారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ మై ఇంటి.